ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అవినీతిని ప్రజలకు తెలియపరుస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తూ కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని షర్మిలను హత్య చేయించడానికి సుమారు 600 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు కొన్ని వార్తల్లో వెలువడుతూ ఉంది. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అడ్వకేట్ అయినటువంటి రజనీ గారు తెలియపరచడం జరిగింది. ఇంటర్వ్యూలో రజనీ గారు మాట్లాడుతూ షర్మిలాని హత్య చేయించడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 600 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అడ్వకేట్ రజనీ గారు తెలియపరుస్తూ ఉన్నారు. అసలు ఎందుకు వైఎస్ షర్మిలాని హత్య చేయించాలనే కోణంలో కనుక ఆలోచిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం వైఎస్ షర్మిల పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి దూసుకెళ్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయం కేతనం ఎగరవేయడానికి కీలక బాధ్యతలు స్వీకరించింది వైఎస్ షర్మిల. వైఎస్ షర్మిల పాదయాత్రతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా గెలిచాడని చెప్పాలి. వైఎస్ షర్మిలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్య చేయించడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి చేసి ప్రతి అవినీతిని అరాచకాలను కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టేది లేదంటూ వైఎస్ షర్మిల చేస్తున్న కామెంట్లపై జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడే సీరియస్ అవుతా ఉన్నారు. ఆస్తుల విషయంలో కూడా చాలా తగాదాలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యన సాక్షి టీవీ విషయంలో కూడా సాక్షిలో కూడా నాకు వాటా ఉంది జగన్మోహన్ రెడ్డి, సాక్షి నీ ఒక్కడిది ఏమీ కాదు, నీ భార్యది ఏమీ కాదు, అది నాన్నగారు స్థాపించిన సాక్షి టీవీ, దానిలో నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, ఇంటిలో నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది, నాకు రావాల్సిన వాటాలు నాకు రావాలి అంటూ వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఒక పక్కన బీజేపీతో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి భావించి బీజేపీతో కాళ్ళ బేరానికి వచ్చినట్టు కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా వైఎస్ షర్మిల బయట పెట్టేసింది. అంతేకాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా హ్యాండ్ ఉందని చెప్పి వైఎస్ షర్మిల ఈ విషయాన్ని కూడా ప్రజల ముందు పెట్టేసరికి జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల రోజు రోజుకు ఇంట్లో ఉన్న విషయాలు ప్రతిదీ బయట పెట్టిస్తుంది అనే విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలను హత్య చేయించడం కోసం 600 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు కొన్ని వార్తల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జనసేన అడ్వకేట్ అయినటువంటి రజనీ తెలపడంతో ప్రజలందరికీ ఏం జరుగుతుందని చెప్పి వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాపిక్ హాట్ టాపిక్గా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.